గత కొన్ని సంవత్సరాలలో ప్రజలలో వచ్చినటువంటి ఒక అభద్రతా భావం. ఇదివరకు ఆస్తులుంటే లేకపోతే బ్యాంకులో డిపాజిట్లు ఉంటే అవన్నీ పిల్లలకి చెప్పేవాళ్ళు. సో అండ్ సో అకౌంట్‌లో ఎట్లుంది, సో అండ్ సో అకౌంట్‌లో ఎట్లుంది అని చెప్పేసి. నామినీలుగా పిల్లల్ని భార్యని పెట్టడమా, పిల్లల్ని పెట్టడమా ఇయన్నీ చేసుకొచ్చేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో పిల్లల అంటే మగ పిల్లలైతే గనక ఆళ్ళ భార్యల ఒత్తిడికి తలొగ్గి, ఆడపిల్లలైతే వాళ్ళ ఒత్తిడికే తలొగ్గి అట్లా ఉన్న డబ్బుల్ని అడిగి తీసుకోవడం. నీకెందుకు నాన్న నేను బాగా చూసుకుంటాను, నీకెందుకమ్మా నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి ఈ డబ్బులు వాళ్ళకి నగల కోసమా లేకపోతే ఆస్తులు కొనుక్కోవడం కోసమా తీసేసుకుని ఆ తర్వాత వాళ్ళని వదిలిపడేస్తున్నటువంటి ఉదంతాలు మీడియా పుణ్యమా అని చెప్పేసి ప్రొజెక్ట్ అవుతూ వచ్చినాయి గత 10-15 ఏళ్ల నుంచి. దీంతో వృద్ధులు ఎవరైతే 50 ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, ఇంటికి చెప్పదగినటువంటిది వరకే చెప్తున్నారు. మిగతా డబ్బులు అకౌంట్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో షేర్లలోనో పెట్టేసేసి ఇది డిపాజిట్లోనో పెట్టేసేసి అది చెప్పట్ల. ఇంటికి 10 రూపాయలు చెప్పారంటే బయట 10 రూపాయలు అట్లా దాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది లేబర్లో సాధ్యం కాదు, మధ్య తరగతిలో కూడా సాధ్యం కాదు, కానీ ఎగువ మధ్య తరగతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తర్వాత ఎట్లుంటుందో మన జీవితం అన్నటువంటి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఆ తర్వాత చనిపోవడంతో లేదా ఆ విషయం మర్చిపోవడంతో కాగితాలు ఇట్లాంటివి పోగొట్టుకోవడం వీటితో డబ్బులు బ్యాంకులో ఉండిపోతున్నాయి. ఇట్లాంటి రూపాయలు ఎంతో తెలుసా? 1,94,000 కోట్లు, 1.94 లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్యాంకులో ఎట్లా ఉండిపోయింది. ఇప్పుడు ప్రభుత్వము బ్యాంకులు కలిసి ఒక బాధ్యతాయుతమైన పని చేస్తున్నాయి. ఏంటయ్యా అంటే మీ డబ్బులు మీ హక్కు, మీరు ఈ తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. బ్యాంకులు రెగ్యులేటర్ల వద్ద క్లెయిమ్ చేయని అన్క్లెయిమ్డ్ ఫైనాన్షియల్ ఆస్తులైన బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి మొత్తం క్రమంగా పెరుగుతుంది. దీని హక్కుదారులు తిరిగి పొందడానికి సహకరించే లక్ష్యంతో మీ డబ్బు మీ హక్కు పేరుతో దేశవ్యాప్త క్యాంపెయిన్ శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ క్యాంపెయిన్ గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ఇది కొనసాగబోతుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రజలు తమ అన్క్లెయిమ్డ్ ఆస్తులు ఏ విధంగా వెతకాలి, వాటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలన్న దాని మీద స్పష్టమైన సమాచారం ఇవ్వబోతున్నారు. వ్యక్తులు తమ రికార్డులు అప్డేట్ చేసుకోవడానికి క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సహకరిస్తారు. ఈ క్యాంపెయిన్ ప్రారంభం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ మొత్తం డబ్బుల్ని తిరిగి తీసుకోమని చెప్పి పబ్లిక్కి పిలుపునిస్తున్నారు.